హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనం ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేసాం సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి. ఇది వాటికి అప్డేటెడ్ వీడియో అనమాట. ఎందుకంటే దీంట్లో వడ్డీ రేటు మనకి మొన్న 1వ తేదీ నుంచి అంటే జనవరి 1వ తేదీ నుంచి వడ్డీ రేట్ అయితే పెంచడం జరిగింది. సో ఆ వడ్డీ రేటు పెరగడం వల్ల మనకు కొంత అమౌంట్ ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాము. ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అంటే దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, తర్వాత దీనిలో ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చు, ఎంతమంది ఓపెన్ చేసుకోవచ్చు, ఏ ఏజ్ లిమిట్ ఉండాలి, తర్వాత డిపాజిట్ లిమిట్ ఎంత, మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఒకవేళ మనం కడుతూ ఉన్నప్పుడు మధ్యలో కట్టకపోతే ఏమవుతుంది, ఒకవేళ ఫైన్ వేస్తారా, ఫైన్ వేస్తే ఎంత వేస్తారు, తర్వాత ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మనకు ప్రజెంట్గా వడ్డీ రేట్ ఎంత ఇస్తున్నారు, ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే, ఒకవేళ మధ్యలో అవసరమైతే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా, ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చా, లేదంటే మెచ్యూరిటీ తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మెచ్యూరిటీ టైం పీరియడ్ ఎంత ఉంటుంది, తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్, మనము 250 రూపీస్ కడితే ఎంత వస్తుంది పర్ మంత్, లేదా 1000 రూపీస్ కడితే ఎంత వస్తుంది, లేదా 5000 కడితే ఎంత వస్తుంది, ఇలా విత్ ఎగ్జాంపుల్స్తో ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ టోటల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయని చూద్దాము. సో ఇన్వెస్ట్ ఇన్ లంసమ్ ఆర్ మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్. మనము చెప్పుకున్నాం చాలాసార్లు చాలా వీడియోస్లో, మనము మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్ అయితే కట్టుకోవచ్చు. ఈరోజు మీ దగ్గర 1000 రూపాయలు ఉందనుకోండి, ఈ నెల 1000 రూపాయలు కట్టుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మన దగ్గర 5000 ఉందనుకోండి, 5000 కట్టుకోవచ్చు. ఆ నెక్స్ట్ మంత్ మన దగ్గర ఏమీ లేదనుకోండి, కట్టకపోయినా ఏం కాదు. ఇలా మీకు ఒకేసారి కట్టవచ్చు. లిమిట్ ఉంటుంది మనకి, మినిమం 250 రూపీస్ ఫర్ ఇయర్, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు అనమాట. ఈ మినిమము మ్యాక్సిమం ఈ లిమిట్ దాటకుండా మనం ఎన్నిసార్లు అయినా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి అయినా చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్ చేసుకోవచ్చు. ఇది మనకు బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల 1000 రూపాయలు కట్టాలంటే ఒకసారి మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అడ్జస్ట్మెంట్ అవ్వకపోవచ్చు. సో ఈ నెల లేకపోయినా పర్లేదు, నెక్స్ట్ మంత్ మీరు కట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ చూస్తే కంప్లీట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనమాట. మనకు 80C కింద చూపించుకోవచ్చు. తర్వాత మనకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో దానిపైన వడ్డీ వేయరు. తర్వాత టోటల్ మెచ్యూర్డ్ అమౌంట్ ఉంది కదా, దానిపైన కూడా వడ్డీ ఏమి వేయరు. సో టోటల్గా ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిపాజిట్ పీరియడ్ వచ్చేసి మనము 15 years కడతాము. ఇక్కడ ఏంటంటే మనకు 21 yearsకి మెచ్యూరిటీ ఉంటుంది. సో మనం కట్టేదేమో 15 years. సో మనం 15 years మాత్రమే కడతాం ఇక్కడ. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్, మనం చెప్పుకున్నాం ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ 21 years అని. సో మనకి ఏదైనా మధ్యలో అవసరమైంది అనుకోండి, ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే 21 years వరకు మనం కంప్లీట్గా వెయిట్ చేయకుండా ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్స్, కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ ఏంటనేది మనం చూద్దాము. తర్వాత డిఫాల్ట్ అకౌంట్, ఒకవేళ మీరు అమౌంట్ కడుతుంటారు అని మనం చెప్పుకున్నాము, మినిమం 250 రూపీస్, మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు అనుకున్నాము. అంటే మినిమం మీరు 250 రూపీస్ కూడా కట్టకపోతే ఒక సంవత్సరంలో, అప్పుడు ఏమవుతుంది, మీ అకౌంట్ అనేది డిఫాల్ట్ అవుతుంది. ఒకవేళ డిఫాల్ట్ అయిన అకౌంట్ను కూడా మనకు రివైవ్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంది, కొంత పెనాల్టీ కట్టి. ఈ డిఫాల్ట్ అకౌంట్ గురించి కూడా మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి చాలా తక్కువ అమౌంట్, మనం చెప్పుకున్నాము 250 రూపీస్ కడితే సరిపోతుంది సంవత్సరానికి మనం 250 రూపీస్ కూడా కట్టలేకపోతే ఈ సుకన్య సమృద్ధి యోజనలో మీరు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ అమౌంట్తో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇవి బెనిఫిట్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో చూద్దాము. మ్యాక్సిమం 2 accounts మనం చెప్పుకున్నాము. ఫ్యామిలీలో సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి 2 ఆడపిల్లలకు మాత్రమే మనం అకౌంట్ ఓపెన్ చేయగలము. ఓన్లీ 2 accounts అనమాట. ఒకవేళ మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, లేదా 4 ఆడపిల్లలు ఉన్నారు, అటువంటి టైంలో ఓన్లీ 2కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇది ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వడ్డీ రేట్లు అనేది మారుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాము ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి సుకన్య సమృద్ధి యోజనలో మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ అనేది వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తుంటుంది. ఇది పెరగొచ్చు, లేదా తగ్గొచ్చు, లేదా అలా కాన్స్టాంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్గా మనకేంటంటే జనవరి 1, 2024 ఏమైందంటే ఇంతకుముందు మనకి 8% వడ్డీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 8.2% వడ్డీ ఇస్తున్నారు. అంటే పెరగడం జరిగింది. సో ఇది మనకి వడ్డీ రేట్లు అనేది కాన్స్టెంట్గా ఉండదు అని చెప్పేది ఇక్కడ ఉద్దేశం అనమాట. మనం ఫిక్స్డ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సంవత్సరానికి ఇంత కడుతుంటే మనకి ఫిక్స్డ్గా 21 yearsకి ఇంత వస్తుంది అనే ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మనకు వడ్డీ రేట్ అనేది ఈ 21 సంవత్సరంలో ఎన్నోసార్లు ఈ ఆల్టరేషన్స్ జరగవచ్చు. సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఈ వేరే అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ లాగా అంత ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు. సో 60 lakhs వస్తుంది అనుకుంటే జస్ట్ 8.2% కొంత అమౌంట్ పెరగవచ్చు, లేదా కొంత తగ్గొచ్చు అనమాట. జస్ట్ కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఇది ఒకటే. నెక్స్ట్ ఏజ్ బ్యారియర్, మనకి ఈ సుకన్య సమృద్ధి యోజనలో చేరాలంటే
ఆడపిల్లకు 10 సంవత్సరాల వయసు లోపల ఉంటేనే ఎలిజిబిలిటీ అనమాట. ఎవరికైతే 10 సంవత్సరాలు దాటి ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ సుకన్య సమృద్ధి యోజనకి ఎలిజిబిలిటీ కాదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వకపోవడం అనేది ఒక డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇల్లిక్విడిటీ. ఇక్కడ మనం చెప్పుకున్నాము 15 ఇయర్స్ వరకు మనం పే చేసి 21 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏదైనా అమౌంట్ అవసరమైంది అనుకోండి, అంటే ఏదైనా స్పెషల్ కండిషన్స్లో అమౌంట్ ఇస్తారు, కానీ నార్మల్ కండిషన్స్లో మనకి అమౌంట్ అంత ఈజీగా, అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కట్టి 5 ఇయర్స్ తర్వాత మనకు అమౌంట్ అవసరం ఉంది అలా షార్ట్ టర్మ్గా ఆలోచించే వాళ్ళకి ఈ స్కీమ్ అంత వర్కౌట్ అవ్వదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాక్ ఇన్ పీరియడ్ మనం చెప్పుకున్నాము 21 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయాలి. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ గురించి చెప్పుకున్నాము. స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. నార్మల్ కండిషన్స్లో జస్ట్ ఊకే మాకు ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకుంటూ ఇవ్వండి అంటే ఇవ్వరు, కొన్ని స్పెషల్ కండిషన్స్లో మాత్రం ఇస్తారు. ఇవి డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేసుకోవచ్చు అనేది చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఆడపిల్ల తరపున వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా ఎవరైనా గార్డియన్ ఉంటారో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనము మినిమం ఏజ్ వచ్చేసి పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం వచ్చేసి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు దాటకూడదు. మనం దీనికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ వేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు మనం వీడియో కింద ప్రీవియస్ వీడియోస్లో. మా పాపకు 11 ఉంది, మా పాపకు 12 సంవత్సరాలు ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ఇక్కడ చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాము 10 సంవత్సరాల లోపల ఉంటే మాత్రమే ఎలిజిబిలిటీ, 10 సంవత్సరాల పైన ఉంటే ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ మనం చెప్పుకున్నాము ఒక ఆడపిల్లకు ఒక అకౌంట్ మాత్రమే. మా పాపకు తండ్రి తరపున ఒక అకౌంట్ ఓపెన్ చేసాము, తల్లి తరపున ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా, లేదా గార్డియన్ పెట్టి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అనమాట మనకి కామెంట్స్లో. సో ఒక పాపకు ఒక అకౌంట్ మాత్రమే, తల్లి ఒక అకౌంట్, తండ్రి ఒక అకౌంట్ ఇలా ఉండదు, ఓన్లీ ఒక అకౌంట్ మాత్రమే. సో మనం చెప్పుకున్నాం ఫ్యామిలీలో ఓన్లీ 2 గర్ల్స్కి మాత్రమే, థర్డ్ గర్ల్కి ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ సింగిల్ ఆడపిల్ల పుట్టి రెండోసారి ఇద్దరు ట్విన్స్ ఒకేసారి ఆడపిల్ల పుట్టినారనుకోండి, ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారనుకోండి, అటువంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎలాగో వీళ్ళకి అప్లై చేసింటామో సెకండ్ టైం ట్విన్స్ పుడితే వీళ్ళిద్దరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా 3 మెంబర్స్ అవుతారు. ఓన్లీ అంటే ఫస్ట్ టైం ఆడపిల్ల సింగిల్ ఆడపిల్ల పుట్టి రెండోసారి కూడా సింగిల్ ఆడపిల్ల పుడితే ఇద్దరు మెంబర్స్కి వస్తుంది. రెండోసారి ట్విన్స్ పుడితే మాత్రమే ముగ్గురికి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ టైమే ట్విన్స్ పుట్టారనుకోండి, ఫస్ట్ టైమే ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆడపిల్ల పుట్టినా కూడా ఎలిజిబిలిటీ ఉండదు అనమాట. ఇది అకౌంట్ డీటెయిల్స్ సంబంధించి. సో ఈ అకౌంట్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? పాపకి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ అకౌంట్, ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది మనకు పేరెంట్ లేదా గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆపరేట్ చేయడం జరుగుతుంది. అమౌంట్ తీసుకోవాలన్నా వేయాలన్నా ఈ ఆపరేషన్స్ అన్నీ పేరెంటే చేయడం జరుగుతుంది. కొంతమంది క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది, ఒకవేళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే ఆ అమౌంట్ ఎవరికి ఇస్తారనేసి. సో ఇక్కడ చూడండి, మనకి 18 ఇయర్స్ వరకు మన చేతిలోనే ఉంటుంది. పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అకౌంట్ ఆపరేట్ చేస్తుంటారు. 18 ఇయర్స్ తర్వాత అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోతుంది. అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఆమె ఇష్టము అమౌంట్ అనేది. సో నామినీ ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఇన్ కేస్ అకౌంట్ హోల్డర్ కానీ లేదా అమ్మాయి కానీ చనిపోయింది అనుకుందాం, అప్పుడు నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 18 ఇయర్స్ తర్వాత అకౌంట్ అనేది అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోతుంది. అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత నిర్ణయం అమ్మాయిదే. సో అమౌంట్ పేరెంట్కి వస్తుందా రాదా అనేది అమ్మాయి డిసైడ్ చేస్తుంది, అమ్మాయి చేతిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ సుకన్య సమృద్ధి యోజనలో మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మనం చెప్పుకున్నాము ఒక సంవత్సరానికి 250 రూపాయలు కడితే సరిపోతుంది. మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయల వరకు మీరు ఎన్నిసార్లు అయినా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయినా చేసుకోవచ్చు, ఒకేసారి కట్టుకోవచ్చు, లంసమ్ ఇన్స్టాల్మెంట్స్ చేసుకోవచ్చు. ఇందాక మనం అడ్వాంటేజ్లో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనము సంవత్సరానికి మినిమం 250 రూపీస్ కూడా కట్టకపోతే మన అకౌంట్ అనేది డిఫాల్ట్ అయిపోతుంది. అంటే మనం చెప్పుకున్నాం కదా, కొంతమంది ఏమనుకుంటారంటే నెల 1000 రూపాయలు కట్టాలి కదా, ఈ నెల కట్టకపోతే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఇయర్ కౌంట్ చేస్తుంది కాబట్టి సంవత్సరానికి మీరు 250 రూపీస్ కడితే సరిపోతుంది. 2-3 నెలలు కట్టకపోయినా ఏం కాదు. సో 250 రూపీస్ కూడా మీరు కట్టకపోతే ఏమవుతుందంటే, ఒకవేళ ఈ సంవత్సరం మీరు 250 రూపీస్ కట్టలేదు అనుకుందాం. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ ఇయర్ కట్టాల్సిన 250 రూపీస్ అమౌంట్ కడుతూ, ఈ సంవత్సరం కట్టలేదు కదా, ఈ సంవత్సరానికి సంబంధించిన 250 రూపీస్, దానికి 50 రూపీస్ ఫైన్. ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు కట్టకపోతే అన్ని సంవత్సరాలు 250 + 50 అలా మీరు ఫైన్ కట్టి మళ్ళీ మీ యొక్క అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా టెన్యూర్ మనం చెప్పుకున్నాము 15 ఇయర్స్ మీరు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. 21 ఇయర్స్ తర్వాత మనకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. 21 ఇయర్స్కి మన అమౌంట్ ఎంతైతే వస్తుందో వడ్డీ ప్రకారం మొత్తం టోటల్ అమౌంట్ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వడ్డీ రేటు ఇక్కడ చూడండి, మనకి 1వ తేదీ 1వ నెల 2024 నుంచి మనకు వడ్డీ రేట్ అయితే పెరగడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి ఇంతకుముందు మనకు 8% ఇచ్చారు, ఇప్పుడు 8.2% ఇస్తున్నారు. సో వడ్డీ రేట్ అయితే పెరగడం జరిగింది. ఈ 0.2% వాల్యుయేషన్స్ అనేది మనకు అమౌంట్ పెరుగుతుంది. పథకం ఓపెన్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్ పాపకు సంబంధించిన ఆధార్ కార్డు, ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డు కంపల్సరీ కాదు, బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. నెక్స్ట్
పేరెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, నెక్స్ట్ పాన్ కార్డు, పేరెంట్కి సంబంధించిన పాన్ కార్డు, తర్వాత పాపవి 2 ఫోటోలు, గార్డియన్వి 2 ఫోటోలు, ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి మనం అకౌంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ అదేవిధంగా విత్డ్రాల్ ఫెసిలిటీ, మనము 10 సంవత్సరాలు కట్టాలి, 21 సంవత్సరం వరకు వెయిట్ చేయాలి, అలా కాకుండా మధ్యలో మనకి ఏదైనా అమౌంట్ అవసరమైంది, దీనిలోంచి మనం కొంత అమౌంట్ తీసుకోవచ్చా, ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకోవచ్చా అని చూస్తే మనం చూడండి, విత్డ్రాల్ అనేది ఓన్లీ పాపకు 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత లేదా పాప 10వ తరగతి చదువుతున్నప్పుడు మాత్రమే మనకు ఇలా మధ్యలో విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు మీరు విత్డ్రాల్ అయితే చేసుకోలేరు. ఆ విత్డ్రాల్ కూడా మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో దానిలో ఓన్లీ 50% వరకు మాత్రమే మీరు అమౌంట్ అనేది, ఒకవేళ మీరు ₹1,00,000 మీ యొక్క పెట్టుబడి అప్పటి వరకు ₹1,00,000 అయిందనుకోండి, దాంట్లో 50% అంటే ₹50,000 మాత్రమే మీరు విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఈ 50,000 అనేది మీరు ఒకేసారి తీసుకోవచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్స్గా, అంటే సంవత్సరానికి ఒకసారి 10,000 ఇలా 5 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అనమాట. ఇది విత్డ్రాల్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా ప్రీమెచ్యూర్ క్లోజర్. విత్డ్రాల్ అంటే మన అకౌంట్ను కంప్లీట్గా క్లోజ్ చేయకుండా 50% అమౌంట్ వెనక్కి తీసుకొని రిమైనింగ్ అమౌంట్ని అలా కంటిన్యూ చేయడము. అలా కాకుండా ప్రీమెచ్యూర్ క్లోజర్, కంప్లీట్గా ఇంకా అకౌంట్ను క్లోజ్ చేయాలి. అంటే 15 ఇయర్స్ అమౌంట్ కట్టి 21 ఇయర్స్ వరకు మనం వెయిట్ చేయకుండా ఒక 7 ఇయర్స్ తర్వాత లేదా 8 ఇయర్స్ తర్వాత మనం ఇంకా కట్టలేము, మనకు అకౌంట్ వద్దు, మన అమౌంట్ మనం బ్యాక్ తీసేసుకుందాము, క్లోజ్ చేసేద్దాం అనుకుంటే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేసిన 5 సంవత్సరాల తర్వాత. సో మీరు 5th ఇయర్ కానీ 6th ఇయర్ కానీ మీరు అకౌంట్ అయితే ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. అంతకు ముందు 5 ఇయర్స్ లోపల అయితే మీరు చేసుకోలేరు. అది కూడా అంత ఈజీగా చేసుకోలేరు. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ అయితే ఉంటాయి. అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు లేదా ఏదైనా పెద్ద డిసీజ్ వచ్చినప్పుడు, అంటే ఈ అకౌంట్ క్లోజ్ చేయడమే అంత ఈజీ కాదు. స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే మీరు క్లోజ్ చేసుకోగలరు, లేదంటే కంటిన్యూ చేయాల్సిందే అకౌంట్ని. నెక్స్ట్ మెచ్యూరిటీ, మనకు చెప్పుకున్నాము 21 ఇయర్స్ మెచ్యూరిటీ ఉంటుంది. 21 ఇయర్స్ తర్వాత మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు. లేదా పాపకు సంబంధించి మ్యారేజ్ 18 ఇయర్స్ దాటిన తర్వాత పాపకు మ్యారేజ్ ఉన్నప్పుడు కూడా మీరు టోటల్ అమౌంట్ బ్యాక్ తీసుకోవచ్చు. సో ఈ మ్యారేజ్ అనేది మ్యారేజ్ డేట్కి 1 మంత్ బిఫోర్ కానీ లేదా పెళ్ళైన 3 నెలల తర్వాత కానీ మనం తీసేసుకోవాలి. అలా కాకపోతే 21 ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం 21 ఇయర్స్ అని అంటున్నాము. ఇక్కడ చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతుంటారు. సో మా పాప ఇప్పుడు 9th ఇయర్, మేము ఎన్ని సంవత్సరాలు కట్టాలని, మీ పాపకు 9వ సంవత్సరమా, 1వ సంవత్సరమా, 3వ సంవత్సరమా, ఇది కాదండి. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 21 ఇయర్స్ మీరు అంటే 15 ఇయర్స్ కట్టాలి. సో మీ పాప ఏజ్తో ఇక్కడ సంబంధం లేదు. మీ పాపకు ఏజ్ ఎలిజిబిలిటీ మాత్రమే 10 ఇయర్స్. ఒకవేళ మీరు 10 సంవత్సరాల ఎంట్రీ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు 15 ఇయర్స్ కట్టాలి. అంటే 25 ఇయర్స్ వరకు మీరు కట్టాలి. 21 ఇయర్స్ అంటే ఇంకొక 6 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ వరకు మీరు మెచ్యూరిటీ అమౌంట్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ మీరు 1వ సంవత్సరం, మీ పాప యొక్క వయసు 1వ సంవత్సరం అనుకోండి, సో ఫస్ట్ ఇయర్లోనే మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు 15 ఇయర్స్ కట్టేస్తే 15 ఇయర్స్ ఏజ్ వరకు కట్టేస్తారు. 15 ఇయర్స్ తర్వాత 21 ఇయర్స్లో మెచ్యూరిటీ వస్తుంది. అంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీ యొక్క అమౌంట్ అనేది అంత ఎర్లీగా వస్తుంది. అంతేగాని మీ పాపకు 10 సంవత్సరాలు అనేంత మాత్రాన మీకు మీ పాప వయసు 21 సంవత్సరం వస్తే ఇవ్వరు. మీ పాప వయసుతో సంబంధం లేదు ఇక్కడ. సో మీరు ఎన్ని సంవత్సరాలు కడుతున్నారు, ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనేది మాత్రం ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అది మెచ్యూరిటీ పీరియడ్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్, మనం అడ్వాంటేజ్లు చెప్పుకున్నాము. కంప్లీట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయనేసి 80C కింద చూపించుకోవచ్చు. మనకు వచ్చే వడ్డీ పైన ట్యాక్స్ ఉండదు, మనకు వచ్చే టోటల్ అమౌంట్ పైన కూడా ట్యాక్స్ ఉండదు. కంప్లీట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, 15 ఇయర్స్ మెచ్యూరిటీ తర్వాత, 21 ఇయర్స్ మెచ్యూరిటీ తర్వాత మనకు ఎంత అమౌంట్ వస్తుందని చూద్దాము. సో మనకు 8.2% వడ్డీ ఇస్తున్నారు. 15 ఇయర్స్ 10 ఇయర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. మంత్లీ ₹250 కట్టామనుకోండి, మనం కట్టిన అమౌంట్ 15 సంవత్సరాలు మనం కడితే 45,000 మనం కట్టిన అమౌంట్ అవుతుంది. ఈ 45,000కు వచ్చే వడ్డీ వచ్చేసి 93,647 అవుతుంది. సో టోటల్గా 21 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే ₹1,38,647. సో 45,000 కడితే మనకి 45,000 90,000 అంటే మనం కట్టిన అమౌంట్కి 2 times మనకు వడ్డీ అయితే వస్తుంది. సో టోటల్ కలిపితే మనకి ₹1,38,647 అనమాట. ఒకవేళ మీరు నెల 500 కడుతుంటే మీకు 8.2% వడ్డీ ప్రకారం మీరు 15 ఇయర్స్ కడితే 15 ఇయర్స్ మీరు కట్టిన అమౌంట్ ఏమో 90,000 అవుతుంది. సో మీకు వచ్చే వడ్డీ దానికి 2 times అని చెప్పుకున్నాం కదా, 9×18. సో 1,87,000 మీకు వడ్డీ వస్తుంది. సో టోటల్గా మీరు కట్టిన అసలు వడ్డీ ఎంత కలిపితే ₹2,77,306. సో నెలకు ₹500 కడితే 21 సంవత్సరం తర్వాత మీకు వచ్చే అమౌంట్ ₹2,77,306. ఒకవేళ మీరు నెలకు ₹1,000 కట్టారనుకోండి,
సో 8.2% వడ్డీ ప్రకారం మీరు 15 సంవత్సరాలు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 1,80,000 అవుతుంది. మీకు దానిపైన వచ్చే వడ్డీ వచ్చేసి దీనికి డబుల్ అని చెప్పుకున్నాము 3,74,613 రూపాయలు. అసలు వడ్డీ కలిపితే మీకు 21 సంవత్సరం తర్వాత 5,54,613 రూపాయలు వస్తుంది. ఒకవేళ మీరు నెలకు 5,000 రూపాయలు కట్టారనుకోండి, సో 8.2% వడ్డీ ప్రకారం 15 సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ వచ్చేసి 9 లక్షలు అవుతుంది. మీకు ఈ 9 లక్షలకు వచ్చే వడ్డీ మనం డబుల్ అని చెప్పుకున్నాం కదా, 18 లక్షలు అవుతుంది. సో అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపితే 27,73,000 అవుతుంది అనమాట. మీరు నెలకు 5,000 కడితే 21 సంవత్సరం తర్వాత మీకు ఎంత వస్తుంది? 27,73,000 వస్తుంది. అలా కాకుండా నెలకు మీరు 10,000 కట్టారనుకోండి, సో నెలకు 10,000 కడితే మీరు కట్టే అమౌంట్ వచ్చేసి 18 లక్షలు అవుతుంది. ఈ 18 లక్షలకు డబుల్ అని చెప్పుకున్నాం. సో మీకు వచ్చే వడ్డీ వచ్చేసి 30,46,000. అసలు వడ్డీ మొత్తం కలిపితే 21 సంవత్సరం తర్వాత మీకు ఎంత వస్తుంది? 55,46,000 117 రూపాయలు అనమాట. ఇది 8.2% వడ్డీ ప్రకారం అనమాట. సో ఇక్కడ 8%, 8.2% కొంచెం ఆల్టరేషన్ చేసినప్పుడు ఇక్కడ మీ యొక్క వాల్యూ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ మ్యాక్సిమం ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఈ వడ్డీని బేస్ చేసుకొని కొంచెం వాల్యుయేషన్స్ అయితే మారుతూ ఉంటాయి. ఒకవేళ మీరు నెలకు 12,500, సో 12,500 ఎందుకంటే 12,500ను 12 నెలలు కడితే మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1,50,000 రూపాయలు అవుతుంది. సో మనం చెప్పుకున్నాము మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు అనేసి. మనం ఈ సుకన్య సమృద్ధి యోజనలో మ్యాక్సిమం అమౌంట్ సంవత్సరానికి 1,50,000 రూపాయల అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అనేది చూస్తే ఇక్కడ చూడండి, మనకి మీరు కట్టే అమౌంట్ ఏమో 22,50,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ 46,82,648. సో టోటల్గా అసలు వడ్డీ అంత కలిపితే 69,32,648 రూపాయలు. సో అప్రాక్సిమేట్గా 70 lakhs అనమాట. సో ఎవరైతే సంవత్సరానికి 1,50,000 రూపాయల అమౌంట్ కడతారో వాళ్ళకు 21 సంవత్సరం తర్వాత దగ్గర 70 లక్షలు మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి కంపారిజన్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా మీకు ఒకసారి ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి ఇక్కడ చూడండి, 250 కడితే ఎంత వస్తుంది, 500 కడితే ఎంత వస్తుంది, 1,000, 5,000, 10,000, మ్యాక్సిమం వచ్చేసి 12,500 రూపాయలు మీరు అమౌంట్ కడితే మీకు మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది అనేది ఒకసారి చూడండి కంపారిజన్ మోడ్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.